1985 నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పాత్ర పెరిగిన తర్వాత 85లో ఆ క్రైసిస్ తర్వాత కొంతమందికి యువకులకు తెలియదు ఏంటో ఆ క్రైసిస్ అనేది. నాదెండ్ల భాస్కర్ రావు క్రైసిస్, రామ్లాల్ అంత అయిన తర్వాత ఈ రాష్ట్రంలో యూనివర్సిటీస్ చాలా అధ్వాన్నంగా తయారైపోయినాయి. ఒక యూనివర్సిటీ అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఫ్యాకల్టీ అనేది గుండెకాయ లాంటిది. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఈజ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మేము ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నేను ప్రొఫెసర్గా రిటైర్ అయినా హైదరాబాద్లో, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కైనా హార్ట్ అండ్ సోల్ ఈజ్ ఫ్యాకల్టీ. ఈరోజు ఐఐటికి మనం పిల్లల్ని పంపుతాం, లేకపోతే ఫారిన్లో ఒక పెద్ద యూనివర్సిటీకి మా అబ్బాయి చేరినాడంటే ఆ యూనివర్సిటీ బిల్డింగ్ల వల్ల వచ్చిన పేరు కాదు, అది యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ వల్ల. ఎందుకంటే ఫ్యాకల్టీ అక్కడ 30 ఏళ్ళు ఉంటాడు. ఆ ఫ్యాకల్టీ చెప్పే చదువు, చెప్పే పద్ధతులు ఆ పిల్లల్ని మెరికల్లాగా తయారు చేస్తాయి, ఇచ్చే రీసెర్చ్ గైడెన్సు. కానీ ఫ్యాకల్టీనే నాశనం చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ ఒక డెడ్ బాడీ, సోల్లెస్ బాడీ, ఆత్మ లేని శరీరం లాంటి అయిపోతుంది. సో గత 40 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల పరిస్థితి అట్లా తయారైపోయింది. కులం పేరుతో వైస్ ఛాన్సలర్ని, ఒక రాజకీయ పార్టీ అనుయాయుడిగా 4 ఎమ్మెల్యేలు వేసుకోకపోతే వాడు ఒక వైస్ ఛాన్సలరు, ఒకరోజు చదువు చెప్పనవాడు వైస్ ఛాన్సలర్, కరప్ట్ ఫెలోస్ వైస్ ఛాన్సలర్స్. మీకు బాగా తెలిసి ఎస్కే యూనివర్సిటీ పరిస్థితి ఏమైందో గతంలో నేను చాలా దగ్గరగా చూసినాం. పేర్లు అనవసరం, బాధేస్తుంది. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, అకాడమిక్ వాల్యూస్ అంటే ఏంటో మాకు తెలుసు కాబట్టి, ఆ వాల్యూస్తో బతికినాం కాబట్టి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని ఈరోజు గత 10 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా దాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉందో మేము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ యూనివర్సిటీస్ నాశనం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. పబ్లిక్ రంగం అంటేనే ఆయనకు అసహ్యం ఎందుకో. అది ఏదైనా సరే, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్. తెలుసు కదా మన పబ్లిక్ సెక్టర్ ఎట్లా నాశనం అయిపోయిందో, సహకార రంగం ఎట్లా నాశనం అయిపోయిందో. ఈరోజు యూనివర్సిటీస్లో అడ్మిషన్కి పోవడానికి కూడా ఎవరు పిల్లలు సిద్ధంగా లేరు. ఆ యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్లో ఒక్కరో ఇద్దరే ఫ్యాకల్టీ ఉంటారు. నువ్వు ఎంఏ ఏం నడుపుతావు? ఈ క్రమంలో సామాజిక శాస్త్రాలే పనికిరావన్నాడు ఆయన. అంతకంటే దుర్మార్గమైన ప్రకటన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు అంటారా? దాని ప్రభావం ఎంత ఉంటుంది కాలేజీల మీద, పిల్లల మీద? అన్నీ పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వచ్చి మీకు ఈరోజు స్కూల్లో మీకు మంచి మ్యాథ్స్ టీచర్ దొరకడం కష్టంగా ఉంది. ఒక స్కూల్లో మంచి మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలి ఆ టీచర్. ఎంఎస్సి మ్యాథ్స్ యూనివర్సిటీలో చేయగలడే కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేయలేరు. అందుకని హైయర్ ఎడ్యుకేషన్ అనేది సమాజానికి ఒక దిక్సూచి లాంటిది. మీకు టాప్ క్వాలిటీ టీచర్స్, టాప్ క్వాలిటీ ఎకానమిస్ట్, టాప్ క్వాలిటీ సోషియాలజిస్ట్, ఫిలాసఫర్స్, పోయట్స్, ఇంజనీర్స్, రీసెర్చ్ అక్కడ జరగాలి. మన ఎస్ఆర్ఎం కాలేజీలో క్వాంటమ్ వ్యాలీ అని ప్రచారం చేసి అదొక ఏంటది, ఒక బొమ్మని పట్టుకొని ఫోటో వేసుకొని క్వాంటమ్ అసైన్ వేస్తుంది. చూస్తే మొత్తం డ్రామా. ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం డ్రామా. ఇంకా దానికి వాళ్ళ మీడియా ఉంది, 4-5 టీవీ ఛానళ్ళు, 2 డజన్లు యూట్యూబర్లు, 3 పత్రికలు. ఆహా ఓహో క్వాంటమ్ ఏముంది క్వాంటమ్ అమరావతిలో? రండి మేము తీసుకెళ్తాం, మేము చూపిస్తాం. క్వాంటమ్ టెక్నాలజీ గురించి 5 నిమిషాలు మాట్లాడమనండి లోకేష్ని, మేము మాట్లాడతాం పక్కన నిలబడుకొని. అంటే నిరంతరము ప్రజల్ని ఏదో ఒక నినాదాలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం. మొదటి 5 ఏళ్ళు చూస్తే ఏమైంది? కనీసం ఒక 14-15 దేశాలు అప్పుడు వెళ్ళింది స్పెషల్ ఫ్లైట్స్లో. ఇంకా అంతకుమించి ఐ వోంట్ గో బియాండ్ దట్. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గుర్తుంది కదా మీకు? 15 నుంచి 19 వరకు నా కౌంట్ 14 దేశాలు. పోయిన ప్రతి చోట ఇది టోక్యో, ఇది సింగపూర్, ఇది షాంఘై, అక్కడ పోయిందంతా ఇదే. కౌలాలంపూర్, పానిట్ సిటీ ఏదన్నా ఉందా? సింగపూర్ అంటే ఇంక మొత్తం అది అంతా ఎంత కాదు. సింగపూర్తో ఉన్న లాలూచి, రాజమౌళి సెట్టింగ్స్, డిజైన్ కాంపిటీషన్స్ అంటూ లండన్, జపాన్ వాళ్ళతో మాకీ అసోసియేట్స్, నార్మన్ అండ్ ఫాస్టర్ అంతా చేసుకొని వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుంది, మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి ఇదే మాస్టర్ ప్లాన్ చేసింది ఇందుకే, ఈ ప్రాంతానికే. నువ్వు ప్రపంచ దేశాలన్నీ తిరిగింది ఈ సిటీకే, గ్రాఫిక్స్ అన్నీ చూపించింది దీనికే. ఈరోజు నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుందంటే అప్పుడన్నా మీరు అబద్ధం చెప్పి ఉండాలి, ఇప్పుడన్నా అబద్ధం చెప్తూ ఉండాలి. రెండూ కెనాట్ బి సేమ్. రెండు అబద్ధాలే.
అంటే రెండోది ఇప్పుడు కొంచెం మున్సిపాలిటీ కావచ్చు ఇది. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీగా మిగిలిపోవచ్చు, ఓ 3 లక్షలు 4 లక్షల టౌన్గా మిగిలిపోవచ్చు. కాబట్టి అప్పుడు చెప్పింది పెద్ద అబద్ధం. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలేది నిజం. అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే అనేది అబద్ధం. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ కడతా అంట ఆయన. అంతే, మున్సిపల్ 3 లక్షలు దాటితే మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది ఇప్పుడున్న చట్టం ప్రకారం. ఈ మధ్యలో కొత్తగా విపరీతంగా వాడుతున్న పదం బుల్లెట్ ట్రైన్స్. విన్నారు కదా, అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్స్ పరుగులు తీస్తాయి. వాడు ఎవడో ఒకడు వచ్చాడు మొన్న సెంట్రల్ మినిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీకి, వాడికి బుర్ర ఉందో లేదో, 70 నిమిషాల్లో అమరావతి నుంచి. అసలు అమరావతి ఎక్కడుందో చెప్పరా ఫస్ట్. బుల్లెట్ ట్రైన్ వాడు ఏముందని, బస్టాండ్ ఉందా? మీరు గుంటూరు బస్టాండ్లోకి వెళ్ళి విజయవాడ బస్టాండ్లోకి వెళ్ళి అమరావతి అనే బోర్డు చూసి బస్సు ఎక్కి టికెట్ తీసుకోండి, ఎక్కడికి పోతారు? నేను ప్రశ్న వేసా. మీరు నంబర్ 301 ఏదో విజయవాడలో ఉంటుంది, గుంటూరులో ఉంది. సింపుల్గా అడుగుతున్నాం మిమ్మల్ని, గుంటూరు విజయవాడ బస్టాండ్లోకి వెళ్ళి అమరావతి అనే బోర్డు చూసి, లేకపోతే ఎంక్వైరీని అడిగితే చెప్తారు ఆ ప్లాట్ఫామ్ మీదని, టికెట్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తారు? పాత అమరావతికి వెళ్తారు కదా, దానికి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఆ చరిత్రను వాడుకొని, ఆ హిస్టరీ, ఆ గ్లోరీ, పాతదాన్నంతా వాడుకొని దీనికి అమరావతి అని పేరు పెట్టి అమరావతి సెర్చ్ కొడితే ఆ అమరావతిలో ఉన్న బుద్ధుడు విగ్రహం బయట కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏముందని అంటే ప్రచారం, చూడండి, ప్రచారము, మభ్య పెట్టడం, ఇవన్నీ. ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్స్ అనేటివి, ఒక బుల్లెట్ ట్రైన్కి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అహ్మదాబాద్ టు ముంబై జరుగుతూ ఉంది. దాని కాస్ట్ ఎంత అండి తెలుసునా అండి? ఏదైనా చదివినారా? అంటే ఇప్పుడు పెద్ద వార్తల్లో రావడంలో అది ఇనాగ్రేషన్ టైంకి వస్తుంది. 2027లో ఫస్ట్ ఫేజ్ ఇనాగ్రేషన్ అవుతుందన్నారు. కిలోమీటర్కి 225 కోట్లు యాజ్ ఆఫ్ నౌ దానికి ఉన్న అంచనా. 1,00,000 పైబడి కోట్ల ప్రాజెక్ట్ అది. అహ్మదాబాద్ టు విజయవాడ ముంబై ఇప్పుడు నడుస్తున్నటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 1,00,000 పైచులకు కోట్లు. అందులో 80,000 కోట్లు అప్పు జపాన్ బ్యాంక్ నుంచి. అండ్ మొత్తం జపాన్ ఏజెన్సీసే దాని కన్స్ట్రక్షను, తర్వాత ట్రైన్స్ కానీ ఇది రన్ చేయడం. అది ఆయనకు గుజరాత్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఇంట్రెస్ట్ తీసుకొని 80,000 కోట్ల అప్పు తెచ్చి నడిపిస్తున్నాడు. సో మనకి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా కానీ 1,00,000 కోట్లు, ఇప్పుడు ఇంకా కాస్ట్ పెరిగి ఉంటే 1,00,000 కోట్లు అయితే అవుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. పెట్టే పరిస్థితి ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు? మరి అది అంత అత్యంత ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ అయిందా? అక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్లాన్ చేసి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంట. అంటే వీళ్ళు ప్రజల్ని మరీ అంత అమాయకులు అనుకుంటున్నారా? ఏం చెప్పినా నడుస్తుంది అనుకుంటున్నారా? పత్రికలు కూడా అట్లే రాస్తున్నాయి, ఇంత తాటికాయంత అక్షరాలు పెట్టి పైన చేస్తున్నాయి, ప్రచారము, మభ్యపెట్టడం. ఈ క్రమంలో ఈ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు కదా, యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ డైవర్ట్ అయినాం, సారీ. ఇప్పుడు 100వ వార్షికోత్సవం జరిగినారు. 50 ఎకరాల స్థలాన్ని ఈజీగా ఎవరికి అప్పచెప్పిందండి? విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను గీతంకి అప్పచెప్పింది. ఎక్కడైనా జరుగుతుందా ఇది? అదొక ప్రైవేట్ యూనివర్సిటీ. వాళ్ళ ట్రాక్ రికార్డు హైదరాబాదులో వాళ్ళు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కరెంటు బిల్లు కట్టలా వాళ్ళు. 140 కోట్లు ఎంతో, 14 కాదు ఎక్కువ. అది పార్ట్ పేమెంటు. టోటల్ బకాయిలు 140+ కోట్లు బకాయిలు. అది విశాఖపట్నంలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఒక తీర్మానంతో తీసేసుకుంటాడు. ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే వైస్ ఛాన్సలర్ ఎట్లయినాడు? ఎంపీ అండదండలతో. అంటే రాజకీయ అండదండలు లేకపోతే నువ్వు వైస్ ఛాన్సలర్ కాలేవు. ఇప్పుడు ఏ యూనివర్సిటీకైనా అదే పరిస్థితి. ముందుగా బాలకృష్ణ అల్లుడిది, ఎంపీది. సో ఎంపీ మనిషి వీసీ. సో వీసీ ఏం చేసినాడు? ఆంధ్ర యూనివర్సిటీకి అంతో ఎంతో కొంత ఆదాయం వస్తున్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దీన్ని మూసేసినాడు. గీతం వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చి అప్లికేషన్ అక్కడ పెట్టుకోండి, రేపటి నుంచి డబ్బు వాళ్ళు తీసుకోండి, ఓకే.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని తీసుకుందాం. వీళ్ళు ఈరోజు నిన్న కూడా పేపర్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీస్ రీసెర్చ్ హబ్స్ కావాలని ఇంత పెద్ద టైటిల్ ఉంది డెక్కన్ క్రానికల్ చూస్తే. ఆంధ్ర యూనివర్సిటీ పెట్టిన 64 కోట్లు ఖర్చు పెట్టిందంట మొన్న ఆ వార్షికోత్సవానికి. 64 కోట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. చూడండి, ఒక్క యూట్యూబర్ రివీల్ చేసినట్టు దీన్ని. లీడర్ అనే ఒక యూట్యూబరు, లీడర్ అనే పత్రిక అంట అయింది. ఎందుకంటే క్లోజ్గా ఫాలో అయ్యేది కాబట్టి నాకు తెలియదు. ఇది లాస్ట్, ఇది మాట్లాడేసి నేను ముగిస్తాను. ఒక్క ఉపరాష్ట్రపతి వచ్చిన దానికి 10 కోట్ల ఖర్చు అంట యూనివర్సిటీ డబ్బు. ఉపరాష్ట్రపతి అసలు ఎవరు పిలిచినారు అతను, అసలు టడ్డోడు పిలవకూడదు, 10 కోట్లు మిగిలి పెట్టుకోవచ్చు. ఓకే, లాస్ట్ 2 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 300 కోట్లు యూనివర్సిటీ డబ్బు లాగేసుకుందంట. 2 విడతలుగా 150 కోట్లు 150 కోట్లు. చూడండి, అంతకుముందు జగన్ పెట్టిన వైస్ ఛాన్సలరు ఇంతకంటే ఇంకా అధ్వానమైన మనిషి అంట. వాటి పేరు చెప్తేనే అసహించుకుంటున్నారు. ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏంటి? సమాజానికి ఆంధ్ర యూనివర్సిటీ చేసిన సేవలు ఏంటి? ఎస్వి యూనివర్సిటీ యొక్క పాత్ర ఏంటి? ఈరోజు మీకు ఎగ్జాంపుల్స్ ఏంటి? గీతము, మోహన్ బాబు యూనివర్సిటీలా సమాజానికి దిశానిర్దేశం చేసేటివి. అదే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించేది. బయటకు వచ్చి ఈ ఆంధ్ర యూనివర్సిటీలు హబ్బులు కావాలంటే ఎంత మాట్లాడేదానికి లోపల ఉండే వాళ్ళు యాక్చువల్గా చేసే చర్యలకు ఏ మాత్రం పొంతనుండదు. పబ్లిక్లో ముందు మాట్లాడుతున్నామని కనీసం మనిషికి కాన్షియన్స్ అంటామండి. కాన్షియన్స్ అంటే అంతరాత్మ అనేది కరెక్ట్ పదం ఏమో కానీ, మనిషికి ఒకరి మనిషి అంటే నా కాన్షియన్స్కి నేను మోసం చేయకూడదు. రాజకీయంగా కొన్ని వాగ్దానాలు అటు ఇటు అనుకున్నా, డీప్ ఇన్ యువర్ హార్ట్ నీకు నువ్వు మోసం చేసినట్టు ఉండకూడదు చెప్పే మాట. సో సమాజానికి కూడా ఒక కాన్షియన్స్ అవసరం. సమాజానికి కూడా ఒక సోల్ అనేది ఒకటి ఉండాలి. లేకపోతే చాలా పర్వర్టెడ్, డీజనరేటెడ్ సమాజం అయిపోతూ ఉంది. ఆ దిశగా వీళ్ళు నడిపిస్తున్నారు సమాజాన్ని. ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు కొంతన్నా లోపల దిస్ యూనివర్సిటీ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ మీ అనిపించాలి వాళ్ళకి. ఈ యూనివర్సిటీ పాత్ర ఈ సమాజంలో చాలా పెద్దది అనిపించాలి. నువ్వు ఎన్ని గీతం యూనివర్సిటీ, ఎన్ని మోహన్ బాబు యూనివర్సిటీలు అయితే నీకు ఒక పెద్ద సైంటిస్టో, పెద్ద ఎకానమిస్టో, పేరున్న మేధావులు వస్తారు. పని అవి ఏమైనా తయారు చేస్తున్నాయా? అవి డిగ్రీ, బీటెక్ వరకు అయితే అవి డిగ్రీ సెల్లింగ్ షాప్స్. అంతకుమించి మోహన్ యూనివర్సిటీలో డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారో పిల్లల్ని వేధించి చూసినాం కదా. 4 నెలల క్రితమే విన్నాం కదా ఎన్ని రకాలుగా పిల్లల్ని వేధిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు చేసింది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం ఫస్ట్ తీసుకొచ్చినాడు ఆయన. 2015 వస్తూనే 2016లో ప్రైవేట్ యూనివర్సిటీలు చట్టం తీసుకొచ్చి ఇట్లాంటి అన్ని యూనివర్సిటీలు అయిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తారు, బీటెక్ ఇంకో 2-3 కోర్సులు అదనంగా చేస్తారు క్వాలిఫైయింగ్ పాయింట్కి. ఆ తర్వాత అది యూనివర్సిటీ అవుతుంది. మా టెస్టులు మేమే నిర్ణయించుకుంటాం, మా ఫీజులు మేమే నిర్ణయించుకుంటాం, మీరు జోక్యం చేసుకోవడానికి లేదు అంటూ వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, వాళ్ళ ఇష్టం. 1 వీక్ బ్యాక్ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ ఏంటి, ఇంతకుముందు 50 ఎకరాలు ఉండాలి యూనివర్సిటీ పెట్టాలంటే, ప్రైవేట్ యూనివర్సిటీ. ఈరోజు దాన్ని 10 కుదించినాడు. 10 ఎకరాలు యూనివర్సిటీ పెడతారండి ఎవరన్నా? ఈజ్ దిస్ మ్యాన్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్? భవిష్యత్తు, ఉన్నత విద్య, దాని ప్రమాణాలు, యువత భవిష్యత్తు, జాతి భవిష్యత్తు యూనివర్సిటీస్ని తో లింక్ అయింది అనేటువంటి ఆలోచన, ఇంగితం ఉండే ఏ నాయకుడైనా 10 ఎకరాల్లో యూనివర్సిటీ పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇస్తాడా? ఏం పెడతారు 10 ఎకరాల్లో? ఒక స్కూల్ వస్తుంది, మంచి స్కూల్. లేకపోతే ఒక కష్టపడే ఒక కాలేజ్ వస్తుంది. కాలేజ్ కూడా చాలదు మంచి కాలేజ్ అయితే. అది ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నష్టం ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య అనేది సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. ఈరోజు అవి తీసుకొస్తూ మళ్ళీ పైకి పెద్ద పెద్ద మాటలు, హబ్బులు చేస్తాం, క్వాంటమ్ చేస్తాం, ఏఐ చేస్తాం. ఏంది మీరు చేసేది? సమాజాన్ని నాశనం చేస్తున్నారు, భూములని గుంజుకొని చేతులు పెట్టుకున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా 1 డజన్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది, రాజకీయంగా, ఆర్థికంగా. దాంట్లోంచి బయటపడడానికి మీరందరూ కూడా వచ్చే రోజుల్లో ఏం చేయగలమో, ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా ముందుకెళ్ళగలమో, ఇవన్నీ ఓపెన్ ఐడియాస్ మీతో పంచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సలీం గారికి, ఇతర మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను.